నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. రైతు భరోసా పడ్డదా అని క్వెషన్ మార్క్ ఏసిండు. రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. రైతు భరోసా త్వరలోనే వేస్తాం. మళ్ళా త్వరలో ఖతం. నేను ఫస్ట్‌లో మనం అనుకున్నది. జనవరి 26 రోజు రిపబ్లిక్ డే సందర్భంగా 600 మండలాల్లో 600 మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌గా తీసుకున్నారు. 100% ఇంధనం మిల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా ఏదైతే స్కీములు 6 గ్యారంటీలు పెట్టారో అందరికీ ఇచ్చేస్తాం అన్నారు. ఇంకా ఇదే కాలేదట. ఆటికే ఇంకా దిక్కు లేదు. ఇంధనం మిళ్ళ గ్రౌండింగ్ కాలే. ఇక ఆ రోజు రైతు భరోసా గురించి చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని చెప్పిండు? మార్చి 31 కల్లా, ఈ రోజు నుంచి మొదలు పెడితే మార్చి 31 కల్లా మొత్తం రైతు భరోసా అందరి అకౌంట్లో పడతాయన్నాడు. నిన్న మార్చి 31 వచ్చింది. ఇక రైతులు ఒకళ్ళు అడుక్కుంటున్నారు, మీకు పడ్డదా, మీకు పడ్డదా, రైతు భరోసా పడ్డదా పడ్డదా అంటే ఎక్కడ పడింది? వేస్తే కదా పడేది. వేసింది లేదా, పడేది లేదా. జనవరి 26 మొదలు పెడితే 3 నెలలు అయినా కానీ వేసింది లేదు, చూసింది లేదు, పడ్డది లేదు. 3 ఎకరాలకే 3 నెలలు పట్టింది. ముప్పు తిప్పలు పెడుతున్నారు రైతుల్ని. రైతులు 1000 కళ్ళతోనే ఎదురు చూస్తారు. రైతు భరోసా ఎప్పుడు, రైతు రుణమాఫీ ఎప్పుడు, ఇంధనం ఇండ్లు ఎప్పుడు, రేషన్ కార్డులు ఎప్పుడు, మహిళలకు 2500 రూపాయలు ఎప్పుడు. ఇవన్నీ కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. ఈ హామీలు ఇచ్చింది 15 నెలలు ప్రభుత్వం అయింది. మళ్ళీ అప్పుడప్పుడు ఉత్తగుంటున్నారు వీళ్ళు మంత్రులు. తేపకు ఒక మంత్రి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, జాముకు ఒకళ్ళు లేస్తుంటారు, 10 రోజులకు ఒకళ్ళు మాట్లాడతారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్తారు, ఆయన చెప్పింది మర్చిపోయే లోపల ఇంకొక ఆయన వస్తాడు, లేదు లేదు రైతు భరోసా వేస్తాం తప్పనిసరిగా, 600 అయినా 106 అయినా పడిద్ది 30వ తారీఖు కల్లా అన్నారు. 30 వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే త్వరలోనే వేస్తాం. త్వర అంటే హనుమంతుడి పెళ్ళి ఎప్పుడంటే రేపే అనే కథ కింద వచ్చింది. ఇది త్వరలోనే వేస్తాం. ఈ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి స్కీములు ఇదే కథ. ఈ స్కీములు పక్కన పెడితే మంత్రివర్గ విస్తరణ కూడా అదే. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ. ఆ త్వరలోనే 15 నెలలు. మళ్ళీ ఈ నెల 3కు ఉంది, అదేమో ఏప్రిల్ 3 ఉందట. త్వరలోనే నామినేటెడ్ పదవులు. ఈ త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఈ త్వరలోనే దాదాపు ఒక 10-15 సార్లు ఇప్పటికీ హెడ్డింగ్ ఐటమ్స్గా పేపర్లలో వచ్చినాయి. ఎన్నికల గురించి కానీ, మంత్రివర్గ విస్తరణ గురించి కానీ, రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి. అది అవ్వట్లే. ఈ గవర్నమెంటే త్వరలో గవర్నమెంట్ అంటుంది. మరి త్వరలో ఇక పోయే కథేనేమో 2028 కల్లా ఈ త్వరలోనే పంపించే కార్యక్రమం. ఎంత పట్టుదలతోని, ఎంత కమిట్మెంట్తోని, ఎంత సంతోషంతోని, ఎంత ఇష్టంతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు గెలిపిస్తున్నారో అంత కష్టపెడతారు ప్రజల్ని. దాని డౌట్ లేదు. ఇలా రైతులు అది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి రైతు భరోసా పడ్డదా అంటే పడదు, వేయలేదు కాబట్టి పడదు. మార్చి 31 నాటికి రైతులందరికీ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ మాటపై నిలబడతారా, చెయ్యి ఇస్తారా? అయిపోయి ఇంకే చెయ్యి ఇచ్చేది అయిపోయి. మార్చి 31 వచ్చా. ఇప్పటి వరకు 4 ఎకరాలకే జమ, మిగిలిన రైతులకు భరోసా అందేనా? ఇక అందిద్ది కానీ ఎప్పుడు అందిద్దో తెలియదు. హుజూర్ నగర్లో సీఎం రేవంత్ ఏం చెప్పిందంటే త్వరలో రైతు భరోసా వేస్తాం అన్నాడు. మార్చి 31లో 90% పూర్తి చేస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయ మార్చి 31 ఇప్పుడు ఇవ్వాలనే అయిపోయాయి. ఇంకెక్కడిది? 90% రేపే పూర్తి చేస్తాం అంటలే ఆయన. మార్చి 31 అంటే ఏ మార్చి 31? 2026 మార్చి 31 ఏమో. ఇప్పుడు నిన్న ప్రోగ్రాం పెట్టారు. నిన్న మాట్లాడినప్పుడు ఏం చెప్పాలి? నిజంగానే రేపు మార్చి 31 అనేది చెప్పాలి. రేపటికల్లా 90% మందికి పూర్తి అయింది అంటలే ఆయన. మార్చి 31 నాటికి 90% పూర్తి అవుతా అన్నాడు. మరి ఈ మార్చి 31, ఆ మార్చి 31, అసలు ఏ మార్చి 31 చెప్పలే ఆయన. ఇది నాట్లప్పుడు చేసి ఆయన నాట్లప్పుడు అందేదట ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు. ఏది? రైతు భరోసా, రైతు బంధు. ఇప్పుడు కోతలైనా కానీ అందే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ దోకా చేసింది అని చెప్పేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పింఛన్, బాంఛన్, ఆసరా పెన్షన్ల పంపిణీలో జాప్యం. ప్రతి నెల గత నెల పెన్షన్ పంపిణీ లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు. మార్చి ముగుస్తున్న అందని సొమ్ము. ఇప్పటికీ 2 నెలల పింఛన్ ఎగవేత. ఇబ్బందుల్లో పండుటాకులు, దివ్యాంగులు. పింఛను బాంఛన్ అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆసరా పెన్షన్ల పంపిణీలో జాప్యం అట. ఇప్పుడు ఇది ఏప్రిల్ వస్తుంది కదా, ఏప్రిల్కి ఫిబ్రవరిదో మార్చిదో ఇస్తారు. మళ్ళా తర్వాత మేలో ఏమి ఇస్తారు? మార్చిదో ఏప్రిల్దో ఇస్తారు. ఈ కథ అయిందట. వెనకటి ఎనికిపోతుంది కథ. కొత్త పెన్షన్లు ఇచ్చుడు దేవుడు ఎరుగు. ఉన్న పెన్షన్లు సక్రంగా ఇస్తే బాగానే పరిస్థితికి వచ్చింది. పెన్షన్లో 4000 పెంచుతారండి. ఉన్న 2000 చక్కగా ఇస్తే చాలనే పరిస్థితికి వాళ్ళంతా వాళ్ళే వచ్చారు ఇవాళ పెన్షనర్స్. ఇక అక్కడ తీసుకొచ్చింది ఇందిరమ్మ పాలన, అక్కడ తీసుకొచ్చింది ప్రజాపాలన అనేది నమస్తే తెలంగాణ చెప్తుంది. ఆంధ్రప్రభ చూద్దాం.
దొడ్డు బియ్యంతో మిల్లర్ల దోపిడీ చేసిండు. సన్న బియ్యంతో పేదోడి కడుపు నింపుతామని చెప్తుండు. దొడ్డు బియ్యం వచ్చినప్పుడు మిల్లర్లు దోపిడీ చేశారట. ఇక సన్న బియ్యం నిన్న పెట్టారు ఉగాది సందర్భంగా. ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కి సన్న బియ్యం ఒక మనిషికి 6 కేజీలు చొప్పున ఇస్తారు. ఇప్పుడు 6 కేజీలు ఇత్తనే ఉన్నారు గానీ దొడ్డు బియ్యం ప్లేస్‌లో సన్న బియ్యం వచ్చినాయి. ఇది వాస్తవంగా మంచి స్కీమే. కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం హాస్టల్స్‌కి పెట్టిండు. విద్యార్థులు ఉంటారు కదా! గవర్నమెంట్ హాస్టల్‌లో సన్న బియ్యం పెట్టిండు. మంచిగానే పిల్లలు దాన్ని తిన్నారు. మంచిగా యూజ్ చేసుకుండ్రు. ఇప్పుడు పేద ప్రజలకి రేషన్ కార్డు పేదించేదంటే సన్న బియ్యం పెడతాండు. మంచిదే స్కీము. కానీ మీరు దొడ్డు బియ్యంతోని మిల్లర్లు దోపిడీ చేస్తే సన్న బియ్యంతోని పేదోడు కడుపు నింపుతానంటున్నారుగా. కడుపు నింపే బియ్యం మంచియియ్యండి. ముక్క పట్టిన బియ్యం, ముక్క పురుగులు పట్టిన బియ్యం, మొత్తం తుట్టెలు పట్టిన బియ్యం, లేతే అందులో పౌడర్ ఉన్న బియ్యం, పందులు, కుక్కలు కూడా తినే బియ్యం ఇయ్యొద్దు. ఇచ్చారు మొన్నటిదాకా. ఇస్తే వాళ్ళేం చేసేది అసలు దాన్ని ఓపెన్ కూడా చేయకపోయేది. చాలామంది అయితే అక్కడి నుంచి బస్తాలా కట్టుకొచ్చారంటే తీసుకుపోయి వాళ్ళుంటారు, బ్రోకర్లుంటారు, దళారులు వాళ్ళకి అమ్మేది. ఈడ ఫ్రీగానో రూపాయికి వచ్చేది దాన్ని 10కో, 5కో, 8కో ఏదో అమ్మేది. ఏం చేస్తారు మరి అనివార్యం. దాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టాలంటే ప్లేస్ కావాలా. మళ్ళీ ఈ మొక్క పురుగు వాడుకునే బియ్యానికి పడతాయి. ఎందుకంటే దీంట్లో ఉన్నాయి దాంట్లోకి వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఆ రేషన్ షాప్ ముందే అమ్మినోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే ఇష్టం ఉండి అమ్మట్ల కష్టంగా తప్పనిసరి పరిస్థితి. మా మా బాధ పట్టించుకుంటాడు వాడు ఎందుకు ఇస్తుండో మేము ఎందుకు తీసుకుంటో తెలవని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు పాపం. అటు ఇప్పుడు ఎట్లా సన్న బియ్యం అనే కాన్సెప్ట్ పెట్టారు కదా. ఈ సన్న బియ్యంలో కూడా క్వాలిటీ బియ్యం అండి, నాణ్యమైన బియ్యం, వండుకొని తినడానికి పనికొచ్చే బియ్యం ఇవ్వండి. ఇస్తే మీరు అన్నట్టు సన్న బియ్యంతోనే పేదోడు కడుపు నింపినట్టు అయింది. మళ్ళీ పేరు కోసమే ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత మళ్ళా కథ మొదటికే వద్ది. ఇక బ్యాగుల పైన బొమ్మలు కూడా వేసుకుండ్రు. నిన్న బ్యాగులు ఇచ్చారు, రైస్ బ్యాగులు. దానిపైన ఒకవైపు రేవంత్ రెడ్డి గారిది, ఇంకొక వైపు బట్టి గారిది బొమ్మ, కింద మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బొమ్మ. బొమ్మలు వేసుకొని మళ్ళీ అసలే అప్పులైనాయి అంటారు. ఈ బొమ్మలు ఎందుకు? ఉట్టికి బియ్యం ఇస్తే వాళ్ళే సంచి తెచ్చుకుంటారుగా. సంచిలో పోసుకొని ఎట్లా పోతారు. మళ్ళీ ఈ బ్యాగుల మీద బొమ్మలు ముద్రించి దానికి ఒక ఖర్చు దండ కాదు. ఇది వేశారు. 10 ఏళ్ల పాటు పేదలకు పట్టడనం పెట్టిన సన్నాసి పాలకుడు కేసీఆర్ ఓట్లు సీట్ల మీద దేశ తప్ప పేదల మీద లేని దుర్మార్గులు. ఇక సన్నబియ్యం పథకాన్ని అధికారంలో ఎవరున్నా మార్చలేరు. కాళ్లల్లో కట్టె పెడితే కళ్ళల్లో కారం కొట్టండి. 1,00,000 కోట్ల జనసొమ్మును దిగమింగిన వాళ్లకు ఉరేసినా పాపం లేదు. కాళేశ్వరం కూలిన 1,54,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించాము. కోల్లేదుగా కాళేశ్వరం ఆడ కూలింది, కుంగింది. కోలటం వేరు, కుంగటం వేరు. మొత్తం కొట్టపోయినట్టు చెబుతుండే ముఖ్యమంత్రి. అయితే కాళేశ్వరం జస్ట్ ఒక దగ్గర 2 దగ్గర కుంగింది కానీ మొత్తం కూలిపోయిందట. కూలిపోయినా కానీ 1,54,000 మెట్రిక్ టన్నులు 1,54,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం అంటుండు. దొడ్డు బియ్యంతో 10,000 కోట్ల దోపిడీ చేశారు. భూమి కోసం, విత్తి కోసం, విముక్తి కోసం పోరాడిన గడ్డ ఇది. సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. గవర్నర్తో సీఎం భేటీ అయిందట నిన్న. 3న కేబినెట్ విస్తరణ, 6 బెర్తులు ఖాళీ. కానీ 4 బెర్తులకు భర్తీకి నిర్ణయం తీసుకున్నట. హైకమాండ్ సిగ్నల్తో జోరుగా ప్రచారం అయిపోయింది. నేను ముఖ్యమంత్రి గారు పోయి గవర్నర్ కూడా కలిసిండు. మొత్తం 6 ఖాళీ ఉన్నాయి, 4 భర్తీ చేసుకుంటాం, టైం ఇవ్వండి అన్నాడట. 3వ తారీఖు భర్తీకి ఉన్నట్టుంది. గవర్నర్కి చెప్పి వచ్చిండడు చెవిలో. ఆ నుంచి 2వ తారీఖు సాయంత్రం రేవంత్ రెడ్డి గారికి లిస్ట్ వస్తుంది ఢిల్లీ నుంచి. మెసేజ్ పెడతారేమో మొబైల్లో. ఇక ఆ లిస్టుని మళ్ళీ గవర్నర్ గారు పంపిస్తే ఆయన ఏర్పాటు చేసుకొని వెంటనే ఇక ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని తర్వాత టపాసులు వెళ్తాయా మరి సప్పగా ఉంటుందా చూడాలి. ఇక మనకి అది అయితే కానీ తెలిసిద్ది. సరే, ఇది ఒక వార్త. తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం, పంచాంగకర్త మల్లికార్జున శర్మ. ఇది మరీ పెద్ద జోకులాగా. టీడీపీ కూటమి అవుతుంది తెలంగాణలో. ఎవరు చెప్పారు ఇది? ఎన్టీఆర్ భవన్లో పెట్టారు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టారు తెలుగుదేశం పోలు. ఇక మరి ఎవరు దాళ్ళు అనకపోతే ఇక ఎట్లే ఉంటుంది. పత్రికలు ఎట్లయితే ఎవరు దాళ్ళు వార్తలు రాస్తారో అట్లే రాస్తారు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఏపీ పేపర్లో ఏమో రాసిండు. ఆ పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోయింది కదా, దానిపైన మిస్టరీ పెడుతుంది అని చెప్పి రాసిండు. నేను ఏముందని లోపల చదివితే ఆ పాస్టర్ అట మందు తాగిండట, వైన్ షాప్ కాడ బండి ఆపిండట, హెడ్ లైట్ పగిలిపోయిందట బుల్లెట్ది. దానికి ముందే ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చిండట, ఫుల్గా తాగి ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిండట. నిజంగా మనం చదివేటోడు కన్నా రాసేటోడు కన్నా ఉండాలి. రాసేటోడు రాసినా మనం చదివేటోడు అన్న కొద్ది సోయి ఉంటుంది. వీళ్ళు తాగిలేరని ఉండద్దా ఆంధ్రజ్యోతికి? రాసేటోడికి వార్త కనీసం. ఇప్పుడు మొత్తం పేపర్ చదివేటోడు తాగి ఉండడుగా. నువ్వు రాసే వార్త ఎస్ఐ అట పిలిచి నువ్వు ఫుల్గా తాగి ఉన్నావు, బండి నడపొద్దని కౌన్సిలింగ్ ఇచ్చాక కూడా వినకుండా పోయిండట. ఎక్కడన్నా ఎస్ఐ కౌన్సిలింగ్ ఇస్తే పోతారాయిగా. ఫుల్గా తాగినోడికి బండి ఇస్తారా? బండి సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పంపిస్తారు. నిజంగా ఎస్ఐ మళ్ళీ కానిస్టేబుల్ హోంగార్డు కూడా కాదు. ఎంత పెద్ద వ్యక్తినైనా బండి సీజ్ చేసి, మనం హైదరాబాద్ చోట్ల పెద్ద పెద్ద ఆడి కార్లు, బెంజ్ కార్లలో నైట్ పూట సినిమా వాళ్ళు కొంతమంది సెలబ్రిటీలు
నైట్లో మధ్యరాత్రి కాడ ఫుల్గా దాగి వస్తుంటే పట్టుకొని హల్చల్ చేసినా కానీ వాళ్ళు ఏది చేసినా ఇక నాకు ఆ మంత్రి ఉండి ఈ మంత్రి అని ఫోన్లు తీసినా ఎవడిని వదిలిపెట్టలేదు కదా, బుక్ చేసి పడేస్తారు కదా. మరి పాస్టర్ విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఎస్ఐ ఎట్లా వదిలిపెట్టిండు, ఆ ఎస్ఐ ఎవరు ఈయన ఆడ చూసిండు. ఇక ఇది అనమాట భజన. ఏంది అక్కడ, అక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. పాస్టరు ఆ ఇష్యూ వాళ్ళకి అంటుకోకుండా చేయడం కోసం ఆయన భజన స్టార్ట్ చేసిండు. ఆంధ్రజ్యోతి ఆయన భజన స్టార్ట్ చేసి పాస్టర్ తాగే చచ్చిపోయిండు ఇది చెప్తా ఉంటారు. ఆయన తాగి చనిపోయిండా బండి నడిపిండా అనేది తర్వాత ముచ్చట, అది ఎంక్వైరీలో తెలుస్తుంది. నువ్వు చూసి వచ్చినట్టుగా ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చిండు, ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చాకూడదు. ఇక ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలితే ఎస్ఐ ఎందుకు, ఈయన కౌన్సిలింగ్ ఎందుకు? ఇక నువ్వుకి అవతలేస్తారు, బండి తాళం వేసి వెళ్ళిపో నువ్వు అంటారు. మళ్ళీ బండి ఎట్టెత్తాడు కౌన్సిలింగ్ ఫుల్గా తాగిన ఆయనకు బండి ఎట్టించండి ఎస్ఐ కౌన్సిలింగ్ చేసి. కొంచెం ఆ లాజిక్ చదివేటోడికి అర్థమైద్దని ఉండాలిగా, రాసిండు వార్త నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ పేపర్లో. అట్నే మీరు ఎట్టయితే అట్లా భజనలు రాత్రో వీళ్ళు కూడా మరి డబ్బులు తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశం ఆయన డబ్బులు ఇస్తే తెలుగుదేశం, బీజేపీ డబ్బులు ఇస్తే బీజేపీ, బీఆర్ఎస్ డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ చెబుతారు. రైట్. చిన్నారిని గోడకేసి కొట్టి హత్య చేసిందట. చిత్రహింసలు పెట్టి కర్కశంగా వ్యవహరించేది సౌత్ తల్లి. కాలుతున్న పైనపై కూర్చోబెట్టి మరో బిడ్డకు నరకం. గుంటూరు జిల్లా గొల్లపాలెంలో దారుణం. పోలీసులకు ఇరుగు పొరుగు సమాచారం. దంపతులపై కేసు. గుంటూరు జిల్లాలో గొల్లపాలెం అట ఎంత దారుణం అంటే అసలు వాళ్ళ పిరంగిపురం మండలం గొల్లపాలెం గుంటూరు జిల్లా. సౌత్ తల్లి అటేమో, ఆమె పేరు ఎంత ముద్దుగుందో, మన లక్ష్మి మంచి పేరు పెట్టుకుంది. పేరు బాగానే ఉందని చేసే పనులు దరిద్రంగా ఉన్నాయి. ఆ సాగర్ అనే అతను వివాహం చేసుకుంటే 8-9 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాక అనూష అనే ఆమెను పెళ్లి చేసుకుండు. ఆ పెళ్లి చేసుకున్నాక 2 పిల్లలు కౌల పిల్లలు పెట్టారు. వీళ్ళిద్దరే, ఆకాష్, కార్తీక్. కౌల పిల్ల పెట్టాక రెండో కానుపులో ఒక పాప పుట్టే సందర్భంలో ఆ కానుపు సమయంలో చనిపోయిందట ఆమె, అనూష మొదటి భార్య. చనిపోతే ఈ పిల్లలు 2 ఉండగా ఈ పిల్లలు ఉన్నారు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయన, లక్ష్మి అనే మహిళని. ఆ పెళ్లి చేసుకున్నాక ఆమెకు ఒక పిల్ల పుట్టిందట. ఇక ఆ పిల్ల పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి పాపం నరకం అట. మారుతల్లి సవతి పిల్లల్ని నరకం చూపిస్తుందట. టార్చర్, వాళ్ళకి తెలియదు, అభమ శుభం తెలియదు, గుర్తు లేదు, ఏం జరుగుతుందో తెలియదు. తల్లి అనుకుంటున్నారు వాళ్ళు. తల్లి అనుకుంటే ఆమె తల్లి లెక్క లేదు, కషాయి లెక్క ఉంది. సీటికి మాటికి కొట్టడం, చిత్రహింసలు పెడుతుందట. ఇక పండగ రోజు అయితే ఇక శృతి మించి ఒక బాబుని తీసి గోడకేసి కొట్టిందట. చిన్నోడిని గోడకేసి ఇసిరి కొడితే గోడకు తల్లి చనిపోయిందట. అక్కడక్కడ స్పాట్ డెడ్. చనిపోయిన తర్వాత ఇంకొక బాబుని తీసిపోయి అట్ల పెనం బాగా కాల్చి కింద మంట పెట్టి ఆ పెనం మీద కూర్చోబెట్టిందట. ఎంత నరకం, ఎంత హింస ఇది, మామూలు హింస. నీకు నచ్చకపోతే హాస్టల్లోనో ఏమన్నా ఇంకో దగ్గర పడేయాలి, కానీ మరీ ఇంత దారుణమా చేస్తే? ఇక చుట్టుపక్కల ఉన్న ఏడుపులు చూసి పిల్లలు వచ్చి వాళ్ళు గమనించి కాపాడి పోలీసులు సమాచారం ఇచ్చి ఇద్దరిని పంపించారట పోలీసులు. ఇప్పుడు ఏం చేయాలా? లక్ష్మిని తీసిపోయి జైల్లో పెట్టి 3 పూట్ల మంచిగా అన్నం పెట్టి యోగా చేయించి పేపర్లో టీవీలు చదివించి ఇక ఆమెను ఈ దేశానికి మంచి పౌరురాలుగా తయారు చేసి మళ్ళీ బయటికి పంపాలా? అవసరం? ఈ భూమి మీద ఉండడానికి అవసరం లేదా? చిన్న పిల్లల్ని అబోధం ఎరగని వాళ్ళని గోడకేసి కొట్టి కళాయి మీద కూర్చోబెట్టి, అది అట్ల పెనం మీద కూర్చోబెట్టి కాల్చింది కదా, ఆమెను కూడా సేమ్ అదే ఇంట్లో పెద్ద కళాయి అట్ల పెనం తీసుకొచ్చి బాగా వేడి చేసి దాని మీద కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి కట్లేసి కట్టాలి ఇక లేవకుండా. అప్పుడు తెలుస్తుంది కథ ఏందనేది. ఇక అది చేయకుండా 3 పూట్ల మేపి మళ్ళీ ఆమెను తీసుకొచ్చి, ఎందుకు అవసరం? భూమి మీద ఉండడానికి అర్హత లేని మనిషి, మానవత్వం లేదు, ఏమి లేదు. కాబట్టి ఇది నిన్న గుంటూరులో జరిగింది. అసలు మానవత్వం కానీ మానవ విలువలు మొత్తం పోతున్నాయి. ఇగో ఏడు ఇచ్చిండుగా ఆంధ్రజ్యోతిలో, ఇందాక మనం అనుకుందాం. విజయవాడలో ఆ 4 గంటలు ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో విడుతున్న చిక్కుముళ్ళు. విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగిందట. పగిలిన బుల్లెట్ లైట్లు, పాస్టర్ చేతికి గాయం. రామప్పాడు రింగు వద్ద రెండో ప్రమాదం. మద్యం మత్తులో బైక్ నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చిండు. ఇదే మరీ గమ్మత్తుగా ఉంది. మద్యం మత్తులో బైక్ నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చిండట. వెళ్ళొద్దని వారించినా మళ్ళీ ప్రయాణం అయిందట. మద్యం మత్తులో పాస్టరు నిజంగానే నడిపిండు అనుకో, వెళ్ళొద్దని వారిస్తే ఎస్ఐని కాదని పోతాడు ఎవడన్నా? అంత దాగి ఉన్నాడు ఎస్ఐని కాదని ఎస్ఐ బండి లాకేస్తాడు. మనం చూడలేదా? ఇది మరీ అబద్ధం. మద్యం మత్తులో అంట బైక్ నడపడం నేరమని చెప్పిండట. మరి నేరమని చెప్పినోడు మళ్ళీ ఎట్ట వదిలినోడు కూడా నేరమే. ఇప్పుడు నిజంగా ఎస్ఐ ఎవరో చెప్పట్లే. ఆ ఎస్ఐ నిజంగానే అట్లా ఏ ఎస్ఐ కానీ ఏ పోలీసులు అంత ఫుల్గా దాగి ఉంటాడు బండి వేయరు. నేరం అని తెలిసి నేరమే కానీ నువ్వు పో అంటాడు ఎవడన్నా? ఇది తప్పు.
అది ఏం జరిగిందో కానీ డైవర్షన్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తారంటే అనిపిస్తుంది. సరే ఆ పాస్టర్ ఎవరు ఏం కథ తర్వాత సంగతి కానీ ఆ ఇన్వెస్టిగేషన్ తెలుతుంది కానీ కనీసం మన వార్త రాసేటప్పుడు కనీసం దీంట్లో లాజిక్ ఉండాలి కదా! గోదావరిలో మద్యం సీసాగా ఉన్నాడట. ఆ ఫోటోలన్నీ వేసిండు. రైట్. ఇది దిశ చూద్దాం. కేసీఆర్‌ను ఉరిదీసినా పాపం పోదట. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు మింగిండు. ప్రాజెక్టు 3 ఏళ్లలో కూలిపోవడం ప్రపంచంలో ఏకైక వింత. ఆయనకు ఓట్లు సీట్ల మీద ధ్యాస. మీ కష్టం తీర్చే ఆలోచన చేయడం లేదు. ధనవంతులు తినే బియ్యం పేదలకు, పేదవాడి ఇంట్లో ఇక ప్రతిరోజు పండగే. అధికారంలో ఎవరున్నా సన్నబియ్యం పథకం రద్దు కాదు. దొడ్డు బియ్యం విషయంలో మిల్లర్లు, దళారులు కుమ్మక్కై దోపిడీ చేశారు అని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది. కేసీఆర్ నాట ఉరిదీసినా పాపం లేదట. సరే ఆయన ఉరిదీత్వా నువ్వేం చేస్తావో చేయలే కానీ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు మింగిండట. ఈ మింగిండని ఇప్పటి నుంచి అట్లా మీరు 10 ఏళ్ల నుంచి అంటున్నారు. మరి మింగిన ఆయన్ని మీరు ఇవాళ 15 నెలలు అయింది. ఎందుకు 1,00,000 కోట్లో ₹1,00,000 ప్రభుత్వ ఖజానాలోకి తీసుకురాలేకపోయారు? ఉట్టిగా ఏదో పబ్లిక్ మీటింగులలో 1,00,000 కోట్లు మింగిండు, ఉరి తీసిన పాపం లేదు, చంపిన పాపం లేదు, కాల్చిన ఎందుకు కడుపు నింపిడా ప్రజలకి? పబ్లిక్ ఏమన్నా కడుపు నిండిద్దా వీటి వల్ల? నువ్వు ఆయన తిన్న 1,00,000 కోట్లు ఎందుకు వదిలేస్తున్నావు మరి? ఏంది ఆ మతలబు? దీంట్లో ఏమన్నా రాజకీయాలు ఉన్నాయా? నేను అంటనే ఉంటా కానీ నువ్వు వదిలేయని చెప్పుకున్నారా ఏమన్నా? నేను గిల్లినాడు చేస్తాను నువ్వు ఏడిచినాడు చెయ్యి అని చెప్పి లోపల మాట్లాడుకున్నారా? ఈ 1,00,000 కోట్ల కథ ఇప్పుడు కాదు కదా, మీరు అధికారంలో రాకముందు నుంచి చెప్తున్నారు. 1,00,000 కోట్లలో 10 లక్షలన్నా ఎన్నికి వచ్చినాయా? ఏ రోజన్నా కేసీఆర్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారా? మళ్ళీ దీనికోసం జ్యుడిషియల్ కమిషన్లు, దానికి ఒక జీతాలు, దానికి ఒక స్టాఫు, దానికి ఒక ఆఫీసు, మళ్ళీ డబ్బులు ప్రజలేగా. ఎందుకు చెబుతారో? ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు ఇవాళ. ఏ అధికారం లేనోడు ఏది చెబుతుందంటే అది చెబుతుందంటే వాళ్ళకి అధికారం లేదు కాబట్టి చెప్పడం, కాబట్టి చేసేది లేదు కాబట్టి చెప్పడమే ఉంటుంది. నువ్వు చేసే ప్లేస్లో ఉన్నావు ఇవాళ. నీ దగ్గర యంత్రాంగం ఉంది, ప్రభుత్వం ఉంది. ఎందుకు 1,00,000 కోట్లు తిన్నోడిని ఉట్టిగానే వదిలేస్తాను? వదిలేయటం అనుకున్న అంతరార్థం ఏంది? దాని వెనుకున్న జరిగిన రాజకీయాలు ఏంది? అది కదా బయటికి రావాల్సింది. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి కూర్చొని రాజీ పడరా ఏమన్నా? నువ్వు తిన్న 1,00,000 కోట్లు నాకు ఇంత నేనేమో అన్న కానీ ఏదో విమర్శిస్తుంటప్పుడు దీంతో ఏది లేదు పోయి మనకు అలవాటేగా రాజకీయ నాయకులకి. నేను తిట్టి తిడతాను, నువ్వు దానికి డబల్ తిట్టి అయిపోద్ది, బ్యాలెన్స్ అయింది కానీ మన డబ్బులు అయితే పంపకాలు చేసుకుందాం అని పంపకాలు చేసుకుందాం ఏమన్నా? ఎందుకు మరి ఆ 1,00,000 కోట్లు బయట రావట్లే? 1,00,000 కోట్లు కాదు 10,000 కోట్లు అన్న వచ్చినాయా? ₹1,00,000 అన్న వచ్చినాయా? ఎందుకు రావట్లే? ఏంది దాని అనుకున్న మతలబు? మొత్తం కాళేశ్వరం కొట్టపోయింది అంటే మరి కొట్టపోయినాక అంత పెద్ద నేరం కదా, మామూలు నేరం కాదు కదా, చాలా పెద్ద నేరం. ఇలా సామాన్యంగా గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచులు చిన్న చిన్న వర్క్ చేస్తేనే దాంట్లో ఏదైనా క్వాలిటీ కంట్రోల్ మిస్ అయితే రికవరీ చేస్తాను. ఇవాళ రికవరీకి సామాన్యులు లెటర్లు పంపించి ముప్పు తిప్పలు పెడతాను. మరి 1,00,000 కోట్లు తిన్న ఆయన కూలిపోయిన ప్రాజెక్టు పైన ఎందుకు రికవరీ చేయట్లే? ఎందుకు దాన్ని అసలు మీరు తీయట్లా బయటికి? ఈ ఉట్టిగా ఎమోషన్ చేయడానికి చెప్పే మాటలు తప్ప ఉట్టిదే. 3 మంత్రులు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం అంటూ 4గురికి ఫైనల్ చేసిన అధిష్టానం అట. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం. ఆయనతో సీఎం ప్రత్యేక భేటీ అయ్యాడు. 4గురికి ఫైనల్ చేసిందట. 6గురిలో 3వ తారీఖు ఉందట. దాంట్లో నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, మునుగోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట. 2 రెడ్లు అట, ఒక బీసీ అట, ఒక ఎస్సీ. 2 రెడ్లు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. ఒక బీసీ అంటే వాకాటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే. ఇక ఒక ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సరే ఇది బాగానే ఉంది. 4గురు వచ్చింది అంటే 4గురు మంత్రి పదవులు ఉంటే 2 రెడ్లు అంటే ఎన్ని ఇచ్చినట్టు? 50% రెడ్లకు ఇచ్చినట్టు. మరి మీరు చేసిన జనాభా లెక్క ఏంది? మీరు చేసిన జనాభా లెక్కలో బీసీలు ఎంతమంది ఉండరు? ఇది కులగణంలో 56% ఉండరు. మరి 56% ఉన్నోడికి ఒక పదవి ఇత్తిరి, 15% లేని మొత్తం అందరు ఓసీలు కలిపి 15% ఉన్నారు. దాంట్లో రెడ్లు 4, 5 ఉంటారు, మరి 7 ఉంటారో తెలియదు. వాళ్ళకేమో 2 ఇత్తి అంటే 50% ఏమో. 15% కూడా లేని జనాభాకేమో 50% పదవులు, 56% ఉన్నోడికేమో 25%. ఎక్కడ సామాజిక న్యాయం ఇది? రాహుల్ గాంధీ చెప్పిండి ఇది? రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక న్యాయం ఏంది? దేశంలో మొత్తం కులగన్న చేస్తాం మేము, ఆ కులగన్న ప్రకారమే సంపదని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, పదవులను డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మొత్తం పంపకాలు అయిపోవాలి. ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది పేదోళ్ళకి అంటేది. మరి ఆయన మాట చెప్పిండు, ఆ నోట్లో తడారక తలికి మళ్ళీ అన్యాయం చేస్తాడు. 2 రెడ్లకు గెట్టి నిజంగానే ఈ 4 పదవులు ఇస్తే, 4 2 రెడ్లకు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ లేనట్టే.
మళ్ళీ మీరు పోయి ఢిల్లీ పోయి నేను 42% తీర్మానం చేసిన ఢిల్లీ పోయి కొట్లాడండి బీసీ సోదరులారా నేను మీ వెనక ఉంటా అంటాడు. ఏమని కొట్లాడాలా? నువ్వు చేసిన 42%కి ఇక్కడ ఇచ్చేదానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు రేపు బీజేపీ వాళ్ళు అంటారు నువ్వు ఇచ్చిన 4 పదవుల్లో నువ్వు ఇచ్చి ఉంటే మేము కూడా ఇద్దాం అంటారు. ఏం చెప్తావు నువ్వు సమానం? ఇది ఇవాళ జరుగుతుంది. నలుగురికి వస్తాయట మంత్రి పదవులు, ఇద్దరికేమో ఆపుతారట. మేలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారట. సాక్షి పేపర్ సన్నబియ్యం చారిత్రాత్మకం అట. అది చక్కగా ఇస్తే చారిత్రాత్మకం, అంటే పురుగు లేని తుప్పు పట్టిన ఇస్తే మంచిది. మళ్ళీ అయ్యి అయితే చారిత్రాత్మకం ఎట్లయింది? బెట్టింగ్ యాప్లపై సిట్ చీఫ్గా ఐజీ రమేష్ అట. ఎంపిక విదేశాల లింకులతో పాటు ఇతర కీలక అంశాలతో దర్యాప్తే కాదు సిఫార్సులు చేయాలట. ఇప్పుడు దీనికి సంబంధించి ఇందాకనే మనం చూసినాం. ఈ బెట్టింగ్ యాప్ల పైన సిట్ వేశారు. ఈయన ఐజీ రమేష్ కుమార్ని దానికి చీఫ్గా వేశారు. దీనికి సంబంధించి బ్యాక్ బాదం కొద్దిగా ఎక్కడుంది ఇది? దిశ పేపర్లో ఇంకో ఇచ్చిండు. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లుయెన్సర్లట ప్రమోషన్ కార్యక్రమాల్లో నటులు, క్రికెటర్లు రామ్ చరణ్ అమ్మేశారు. రియల్ ఎస్టేట్లు అడ్వాన్సుల పేరుతోని, ఓపెనింగ్ల పేరుతోని ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు. దానికి ప్రచారం చేసేది ఎవరు తెలుసా? మనం ఎవరినైతే నటులుగా బాగా ఎలివేట్ చేసి మా మా ఫేవరెట్, మా హీరో, మా ఇది అని పెద్ద పెద్ద ఓడింగ్లు పెట్టారు కదా, వాళ్ళే చేస్తున్నారు. దొంగలకి, లంగాలకి, కునికోర్లకు కూడా వీళ్ళు చేస్తున్నారు. అట్లా ఈ బెట్టింగ్ల యాప్లకు కూడా సినిమా వాళ్ళు ప్రచారం చేశారు. అది పెద్ద స్కాము. ఆ స్కామ్కి కూడా ఇది నెంబర్ 1 బెట్టింగ్ యాప్ అని ఇదే సినిమా వాళ్ళు పోయి ప్రచారం చేస్తే దానిపైన 42 పైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. దాంట్లో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నటులు ఉన్నారు, రానా లాంటి వాళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తారు? ప్రజలు డబ్బులు కట్టి మిమ్మల్ని హీరోలను చేస్తే మీరు తీసిన సినిమాలో టికెట్లు కొనుక్కొని మేము సినిమా చూస్తే మీరు పెద్ద పెద్దోళ్ళు అయ్యారు, కోటీశ్వర్లు అయ్యారు. మరి అది జాలదు అన్నట్టు మళ్ళీ మీ మీ అభిమానులపైనే మళ్ళా బెట్టింగ్ యాప్లకి మీ అభిమానులు నష్టం చేసే కార్యక్రమం కదా. మీ అభిమానులు జేబులని ఖాళీ చేపిస్తుంటే వాళ్ళకి మీరు ప్రచారం చేస్తారు. మీ అభిమానులకు సంబంధించి మొత్తం డబ్బులు ఖాళీ చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, బ్రోకర్లకి మీరు ప్రచారం చేస్తారు. ఇక దానిపైన ఇలా ఐజీ రమేష్తోని సిట్ వేశారట. ఈ సిట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే అసలు ఈ బెట్టింగ్ యాప్లకి ఎవడైతే యాడ్ ఇచ్చిండో, యాడ్ చేసిన సినిమా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వాళ్ళని పట్టుకు రావాలి, లోపటేయాలి. మీకు చెప్పింది ఎవడు? అసలు ఈ బెట్టింగ్ యాప్ మంచిదని ఎవడు చెప్పిండు? దీనికి ఎవరినైనా ప్రభుత్వాన్ని మీరు కన్సల్ట్ అయ్యారా? నేను పలానా బెట్టింగ్ యాప్కి ప్రచారకర్తగా ఉండాలనుకుంటున్నా, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా, ఇది మంచిదా చెడ్డదా అని అడిగారు ఎవరినన్నా? అడగాలి కదా. అది చేయాలి, కండిషన్ చేయాలి. ఇక నుంచి మీరు ఏ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకోవాలని ఒకటి పెట్టాలి. అడ్డగోలుగా మీరు హోర్డింగ్లలో పెట్టేసి మిమ్మల్ని చూసి మీ కింద ఉన్న అభిమానులు పాపం బలైపోతుంటే, చనిపోతుంటే, బెట్టింగ్ యాప్లతో ఎంతమంది చనిపోయారు పాపం? మీకు సిగ్గు ఉండొద్దు? ఒక్కడన్నా సినిమా హీరోకి సిగ్గు, ఎగ్గు, శివుని నెత్తురుంటే ఆ పని చేస్తారా? మనం ఎవరి మీద ఇది ప్రయోగం చేస్తారా? మన అభిమానులే కదా. మన అభిమానులు పిల్లకు దూరం అవుతారు, కుటుంబాలను వదిలిపెడతారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి మనం కారణం అని ఒక్కడన్నా సిగ్గు తెచ్చుకొని బయటకు వచ్చి మాట్లాడుతుందా? ఒక్క హీరో కూడా నేను తప్పు చేసినా కరెక్టే, ఇది నా తప్పుకి పశ్చాత్తాపం కోరుకుంటున్నా, చెంపలు వేసుకుంటున్నా అని ఒక్కడన్నా వచ్చిండ బయటికి? ఈ సిట్టులు గిట్లు కాదు కావాల్సింది. మీరు పరివర్తన చెందాలి. సినిమా హీరోలు, నటులు. అట్లే రియల్ ఎస్టేటు ప్రీ లాంచింగ్ ఆఫర్స్ 1000 కోట్లు ఈ సినిమా వాళ్ళే. దానికి కూడా హోర్డింగ్లు, ప్రీ లాంచింగ్ ఆఫర్స్. ఇక వచ్చిండు ఆయన ఫోటో పెడతారు. అమ్మో మనోడే ఉండు, మన హీరోనే, మన నటుడేగా, మన అభిమాన నటుడు కాబట్టి అది నెంబర్ 1 అనుకొని వీళ్ళు డబ్బులు పెడతారు. 1000 కోట్లు వేసుకొని బోర్డు తిప్పేస్తారు. ఇగో ఇట్లాంటివి చేయకుండా ఏదన్నా ఒక యాడ్ చేయాలంటే సినిమా వాళ్ళు కావచ్చు, ఎవడైనా కావచ్చు, గవర్నమెంట్ ఒక ఏజెన్సీ పెట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఒక ప్రీ లాంచింగ్ వెంచర్కి సంబంధించి మనం యాడ్ చేయాలంటే అసలు దానికి పర్మిషన్ ఉందా లేదా అనేది హెచ్ఎండిఏనా, జిహెచ్ఎంసీనా, రెరానా, లేదా డిటీసీపీయా, వాళ్ళ దగ్గర పోయి ఎంక్వైరీ చేసుకోవాలి. చేసుకోకుండా మీరు అడ్డగోలుగా చేస్తే ఈ సిట్లు వేయాల్సిన పరిస్థితి. ఏ సిట్ వేసినా బలి అయిపోయారు పాపం. బెట్టింగ్ యాప్లతో చాలా కుటుంబాలు రోడ్డును పడ్డాయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సిట్లు ఏం చేస్తే ఇవ్వాలి? భవిష్యత్తులో జరగకుండా ఆపొచ్చాం, కానీ జరిగిన దానికి ఏంది పర్యవసానం? కనీసం ఆ నటులు వచ్చి పశ్చాత్తాపడతారా అంటే పడరు. రైట్, వెలుగు చూద్దాం. వారం లోపే మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్. ఈ వారం లోపే మంత్రివర్గ విస్తరణ, వారం లోపే గ్రామ పంచాయతీ ఎన్నికలు, వచ్చే నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇది రోజు చూస్తున్నాం మనం.
మరి నిన్ననేమో గవర్నర్ కలిసిండు 3వ తారీఖు 2 లేదా 3 అని ముహూర్తం ఫిక్స్ అయిందనేమో కొన్ని పేపర్‌లో వచ్చినాయి. వెలుగు పేపర్ అయితే వారం అన్నది. మరి వారం అంటే మళ్ళా 3వ తారీఖు దాటిపోతుంది. అది నిజంగా ఉంటదా? ఉండదా? చెరువులో మునిగారట నలుగురు పిల్లలు పాపం మృతి చెందారు. తల్లి కూడా పోయిందట పాపం. ముగ్గురు పిల్లలు, తల్లి. బట్టలు ఉతికడానికి పోయిందట చెరువుకి. స్నానం చేస్తానని పిల్లల్ని వదిలేసిందట. స్నానం చేసుకుంటూ అందులో మునిగారట. పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా నీళ్ళలో కొట్టకపోయింది. కామారెడ్డి జిల్లాలో. పండగ పూట విషాదమైంది పాపం. చావు వార్త. ముగ్గురు పిల్లలనేసుకొని తల్లి బట్టలు ఉతకడానికి పోయినప్పుడు పిల్లలు నదిలో ఆ చెరువో ఏదో ఉందనుకోండి. నీళ్ళలో పోతున్నప్పుడు జాగ్రత్త ఉండదు. ఒడ్డున కూర్చోబెట్టదు. నీ పనిలో నువ్వు ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఏం తెలుస్తది చిన్న చిన్న పిల్లలు. లోతు తెలవదు, గుంట ఏయడం తెలవదు. పొయ్యారు లోపటికి. వాళ్ళు చనిపోయారు నిన్ను తీసిపోయా. సుఖమేముంది? అందుకే తల్లిదండ్రులు ఇప్పుడు అసలే సమ్మరు. ఈతకు తీసిపోవటం పిల్లల్ని ఎంటబడితే చేయొద్దు. అంత కేర్ ఉంటే తీసిపోవాలి. జాగ్రత్త పడతాం మనం అనుకుంటే. మనం ఏదో పని చేసుకుంటా, మనం కొంతమంది ట్రాక్టర్‌లు కడుక్కుంటా, కొంతమంది గేదెలు కడుక్కుంటా పిల్లల్ని వదిలేత్తరు. వదిలేత్తే వాళ్ళు పోయి మునుగుతరు. మళ్ళా మునిగినోడిని కాపాడటానికి పోయి ఈళ్ళు చనిపోయే పరిస్థితి నిన్న కామారెడ్డి జిల్లాలో జరిగింది. నలుగురు చనిపోయారు పాపం. చిన్న చిన్న పిల్లలు. మొత్తం తల్లి, పిల్లలు చనిపోయారు. ఈనాడు చూద్దాం. సన్నబియ్యం పథకం శాశ్వతంగా ఉండదట. ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేసే ధైర్యం చేయరు. ముందు నువ్వు ఉన్నన్ని రోజులు నడిపి తర్వాత రద్దు గురించి ఇప్పుడేందుకు పెట్టక తల్లిగా రద్దు గురించి ఆలోచించండి. నిన్ననే ఓపెన్ అయ్యాయి. మళ్ళా రద్దు అని ఎందుకంటారు మీరు? రద్దే చేయరంటండి. అసలు ముందు అది సక్సెస్‌ఫుల్ గాని, ముందు పేదోళ్ళకి సన్నబియ్యం రాని, అయి తిని దాంట్లో మొక్క పురుగులు లేకుండా అంత సక్సెస్‌ఫుల్ అయితే జనమే రోడ్ల మీదకొస్తారు నిజంగానే తొలగిస్తే. ఇప్పుడే మీరు తొలగించే దాని గురించి మీరెందుకు మాట్లాడతారు? ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.